ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన సంతోష్ సేవలాల మహారాజు 286వ జయంతి ఉత్సవాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాలకు హాజరైన ఆయనకు బంజారా నాయకులు ఘన స్వాగతం పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీ విని ఎరుగున రీతిలో పాలేరు నుంచి తనను ఆశీర్వదించారని మంత్రి అన్నారు. లంబాడీలను ముందుకు తీసుకురావాలని అనేక సంస్కరణలు చేసింది ఇందిరాగాంధీ అని ఆయన తెలిపారు. లంబాడీలు ఎస్టీలో చేర్చిన ఘనత ఇందిరాగాంధీదని కూడా ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 15 నుంచి వారం రోజుల పాటు సంతోష్ సేవలాల జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం 2 కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. వచ్చే ఫిబ్రవరి నాటికి కూసుమంచిలో బంజారా భవన్ నిర్మించేందుకు కృషి చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే లంబాడీ. దానికి నిదర్శనమే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గాని పార్లమెంట్ ఎన్నికల్లో గాని కనీ విని ఎరగని మెజార్టీతో ఈ పాలేరు నియోజకవర్గంలో మీ అందరి ప్రేమ అభిమానాలతో నన్ను ఆశీర్వదించి ఆనాడు దీవించారు. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనుల్లో వెనకబడ్డ తెగకి చెందిన లంబాడీ జాతిని ఎస్టీలో చేర్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మన నాయకురాలు గారు. మన మధ్య తను లేకపోయినా దేశ వ్యాప్తంగా ఎవరైతే వివిధ తెగలకు చెందిన వాళ్ళల్లో ముఖ్యంగా లంబాడీలు ఉన్నారో వారు ఈ సమాజంలో చాలా దూరంగా అనగదొక్కబడి వారిని ముందుకు తీసుకురావాలని అనేక సంస్కరణల్లో తీసుకొచ్చి ఈ లంబాడి తెగని ఎస్టీ